జోగులాంబ గద్వాల జిల్లా టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాస కృష్ణ మరియు తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని గద్వాల రామిరెడ్డి గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాలు, నాయకులు మరియు రాజకీయ నాయకులు హాజరయ్యారు. గద్వాల్లో మొత్తం విద్యార్థి నాయకులు అయితే తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు, తర్వాత చైతన్య మహిళా సంఘం వారిని మొత్తం ఈ ఊపా చట్టము, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, క్రిమినల్ కాన్స్పిరసీ ఈ 3 చట్టాల కింద కేసు నమోదు చేయడాన్ని చైతన్య మహిళా సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఊపా చట్టం అనేది దీంట్లో పనిష్మెంటు ప్రభుత్వం ఏంటంటే 10 ఏళ్ళు తర్వాత జీవిత ఖైదీ అనేది ఉంది. దీంట్లో ఏంటంటే సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఇంకా ఎప్పుడైనా పోలీసులు రిమాండ్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు కస్టడీలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు జైల్లో ఉన్న బలరాంను, నాగన్నను, జగన్ను ఈరోజు కస్టడీ తీసుకున్నారు. 3 days, ఈరోజు, రేపు, ఎల్లుండి. బలరాంకి ఏంటంటే 25కు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయాలని ఆయన అంటుంటే కూడా వీళ్ళెవరు అంటే అసలు హాల్ టికెట్ కూడా ప్రజల వైపు మాట్లాడే గొంతుకలను అణచివేసే ప్రయత్నం వాడు ఎంత చేసినా, ఎంత మందిని అణచివేసినా, ఎంత మందిని నిర్బంధానికి గురి చేసినా అంతకు 2 పుట్టుకొస్తారని తెలియజేస్తూ పత్రికా విలేకరుల ముందు జోగులాంబ గద్వాల జిల్లా కన్వీనర్ను అదేవిధంగా 5వ తారీఖు ధర్నా చేసి వస్తున్నటువంటి నాగరాజును అక్రమంగా మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి 48 గంటల తర్వాత మా కస్టడీలో ఉండడం చేసి చూపించడం జరిగింది. వాళ్ళని కలిసి వస్తున్న క్రమంలో బలరాంని 7వ తారీఖు తీసుకున్నారు కస్టడీలకి. తర్వాత 10వ తారీఖు రోజు జగన్ను స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్ ప్లస్ ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి జగన్ను, అదేవిధంగా ఆయన నల్లమల్ల యురేనియం తవ్వకాలపైన పత్రికలో రాసినందుకు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అల్లి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు బుటకపు ఒక కుట్రను మా మీద, విద్యార్థి సంఘం మీద వేస్తున్నటువంటి దృశ్యం కనపడుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థి సంఘము, తెలంగాణ విద్యార్థి వేదిక దాదాపుగా 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి అనేక వీరోచిత పోరాటాలు చేస్తూ ఉన్నది. ఒక గద్వాల డిఈఓ అయినటువంటి గద్వాల డిఈఓని వసూలు రాజా అని చెప్పేసి డిఈఓ ఆఫీస్కు తాళం వేసినందుకు ఈరోజు మా నాగరాజు మీద అక్రమ కేసులు, ఊపా చట్టాలు పెడతా ఉన్నారు. ఊపా చట్టాలు పెట్టాలంటే దాదాపుగా ఒక టెర్రరిస్టు సభ్యుడయ్యానే ఉండాలి, లేదంటే ఒక టెర్రరిస్టు సంఘంలో పనిచేస్తూనే ఉండాలి. మాది టెర్రరిస్టు సంఘం కాదు. తెలంగాణ ఉద్యమం కోసం క్రియాశీలకంగా ఉస్మానియా యూనివర్సిటీలో 82 సంఘాలను ఏకదాటిమైన తెలంగాణ కోసం పనిచేసినటువంటి సంఘం తెలంగాణ విద్యార్థి వేదిక. అలాంటి వాళ్ళపైన ఈరోజు ఊపా చట్టాలు పెట్టడమైంది. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ఉద్యమంలో ఇందిరా పార్కు దగ్గర కానీ, ఉస్మానియా కెరటంగా కానీ పనిచేసినటువంటి సంఘాలు, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక ఇవన్నీ ఈరోజు బ్యాన్ చేస్తా అనేటువంటిది హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడతారు మన TV9 న్యూస్. అంటే బ్యాన్ చేస్తే నువ్వెట్ట బ్యాన్ చేస్తావు? పోలీస్ ఆఫీసర్ బ్యాన్ చేస్తే బ్యాన్ అవుతాయి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ఫ్రంట్ ఇవన్నీ మేము రాజ్యాంగబద్ధంగా నడుపుతున్నటువంటి సంఘాలు. ప్రజా ఉద్యమాలు, ప్రజల సమస్యలు వెలికితీస్తూ ఉన్నాం, విద్యార్థుల సమస్యలు వెలికితీస్తూ ఉన్నాం. ఇవన్నీ సమంజసం కాదు. ఈరోజు ఉదయం టీపీఎఫ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఆఫీసులో మద్దిలేటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాస కృష్ణ, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొని వచ్చిర్రు. అదేవిధంగా వాళ్ళతో పాటు వీళ్ళు మీరు పోలీసులా కాదా, మఫ్టీలో ఉన్నారు, మీరు యూనిఫామ్ వేసుకొని వచ్చి మాకు అరెస్ట్ వారెంట్ కాపీ చూపించి అరెస్టు చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆ అరెస్టు వారెంట్ కాపీ కూడా లేకుండా వాళ్ళని అక్రమంగా కిడ్నాప్ చేసి ఎత్తుకొని వచ్చి వీళ్ళు ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్నారో తెలియదు. వాళ్ళ చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాగరాజు, జగన్, బలరాంను 3 రోజులు కస్టడీలకు తీసుకు ఉన్నారు. రాష్ట్ర కోశాధికారి దాదాపు ఈ నెల 5వ తారీఖు నుంచి గద్వాల్లో ఒక భయానక పరిస్థితిని తీసుకొని రావడం జరిగింది. ముందు నాగన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నాగన్ను చూసి రావడానికి వెళ్ళిన బలరాంను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే జగన్ ఈరోజు ఉదయం ఇద్దరిని కూడా మా తెలంగాణ ప్రైవేట్ ఆఫీస్లో టీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని, అలాగే నల్లమాస కృష్ణను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు లోపల ఉండి అయ్యా కొంత టైం ఇవ్వండి, మేము తర్వాత వస్తామని చెప్పి కూడా వినలేదు. వాళ్ళు మఫ్టీలో రావడం జరిగింది పోలీసులు. మరి మీరు మఫ్టీలో ఉన్నారు కదా, మీరు పోలీసులా కాదా అని అంటే, మీరు బయటికి రాని మేము చెప్తామని చెప్పి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా మాతో ఉన్నాయి. కొంత మీడియా మిత్రులకు కూడా మేము ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళతో పాటు నల్లమాస కృష్ణ బిడ్డ అయిన తర్వాత టీవీ మద్దిలేటి యొక్క భార్య కూడా రావడం జరిగింది. వాళ్ళను కూడా
భయపెట్టించి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇద్దరు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి గద్వాల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఇక్కడ సంబంధించిన గద్వాల్ ఎస్ఐ వచ్చిండా ఎవరో తెలియదు, కానీ వాళ్ళు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పిండ్రు. మరి ఇంతవరకు గద్వాల్ పోలీస్ స్టేషన్ తెచ్చినట్లేదు. వాళ్ళు మరి ఎక్కడెక్కడ తిప్పుతున్నారు, ఏం చేస్తున్నారు నాకు తెలియదు. కాబట్టి వాళ్ళని తొందరగా ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ చట్టాలన్నీ నిలబడేవి కాదు, ఈ సంఘాలని బ్యాన్ చేయడం కూడా వాళ్ళకు సాధ్యమయ్యే పని కాదు. ఈ యొక్క కమిషనరు ఈ సంఘాలను బ్యాన్ చేసిన అని మాట్లాడుతున్నాడు. సంఘాలు ఈ పోలీసులు చేస్తే ఇది అయ్యేది కాదు. మరి ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటుందో ఈ మీ పత్రికా ముఖంగా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా సీఎం కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. మరి నువ్వు బ్యాన్ చేసినట్లయితే బ్యాన్ చేసినట్లు ప్రకటించమని చెప్పి తెలియజేస్తున్నాము. ఏదైనా కూడా మేము తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులోనే ఇవన్నింటినీ తేల్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి రేపు జరిగే కార్యక్రమాల్లో ఇప్పుడే రౌండ్ టేబుల్లో దాదాపు 14-15 సంఘాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మిత్రులారా మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం